హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి, కూడా పాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా దీనిపైన అనుమానాలు రేకెత్తిస్తూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి వైఫ్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించారు. సో వాళ్ళ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సార్, నిన్న పాస్టర్ ప్రవీణ్ గారి వైఫ్ ఒక వీడియో రికార్డింగ్ చేసి బయటకు వదిలారు సార్. అంటే అందులో దీనిపైన ఎక్కువగా రాజకీయ పరంగా చేయొద్దు, ఎక్కువ ప్రచారాలు చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, వాళ్ళు తేలుస్తారన్నట్టుగా మాట్లాడేస్తారు. మరి ఆమె కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒకవైపు వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫైట్ చేస్తున్నారు క్రిస్టియన్ సంఘాలు, ఇప్పుడు ఈమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఆమె తప్పులేదు. ఆమె ఏమన్నా వాళ్ళ హస్బెండ్ ఆయన చనిపోయారు, పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పార్ట్లో నిజ నిజాలు తేలిన దాకా ఎవరు రాజకీయం చేయొద్దు, దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేసేయండి, అది రాజకీయ పోలీసుల మీద నమ్మకం నాకు ఉందని చెప్పడం తప్పలేదు. ఆ మ్యాక్సప్. కానీ ఆయన మీ హస్బెండ్ దైవ సేవకుడు, ఒక మత బోధకుడు, కొన్ని లక్షల మందికి బోధించేవాడు. కనుక క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది వీడియోల్లో మందు తాగాడని, మందు కొన్నాడని, మందు ఆయనే డబ్బులు పంపించాడని, అది నిజమా అబద్ధమా అనేది తెలియదు. కానీ ఇది మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో అలచలు చేస్తున్నాయి కొంతమంది. దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత వైఫ్గా మీ మీద ఉంది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మీ హస్బెండే కాదు, కొన్ని లక్షల మందికి ఆయన ఒక మతానికి ఒక బోధకుడు, జవాబుదారి. కనుక మనం జవాబుదారిగా మనం నివృత్తి చేయాలి. ఎందుకంటే బాధపడుతున్నారు, క్రైస్తవులు ఏడుస్తున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అది దేవుడి మీద అంటే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళ, మీరు ఇలా పాస్టర్ ఇలాగే మందు కొడతారా, లేకపోతే పాస్టర్ ఇలాగే మనకి అంటే ఈ విధంగా మందు కొట్టి చెయ్యొచ్చా, అంటే ఇదా మీరు చెప్పే నీతి బోధలు, ఇదేనా మీరు బోధకులు అని అబండాలు సోషల్ మీడియాలో వేస్తూ ఉంటే వాటికి మన సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది, మీ మీద ఉంది. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత వాళ్ళు వివరిస్తారు. కానీ ఈలోగా క్రైస్తవ సమాజానికి చెప్పవలసిన బాధ్యత రైట్ మీకుంది. ఎందుకంటే ఇంటికాడి నుంచి వెళ్ళిన భర్త నాగోల్ దగ్గర మందు కొన్నారు, మా డబ్బులు పంపించారంటున్నారు. ఆయన అకౌంట్లోంచి నిజంగా డబ్బులు వెళ్ళలేదా, ఆయన నిజంగా తాగాడు అలవాటు ఉందా లేదా, ఆయన ఇంటికాడి నుంచి వెళ్తే ఏమైనా గొడవలు అయ్యాయా, లేకపోతే ఏమైనా మాట అనుకున్నారా, లేకపోతే ఏమైనా జరిగిందా, లేకపోతే ఎవరైనా డిస్కషన్ జరిగారా, ఎవరైనా వార్నింగ్లు ఇవ్వడం జరిగిందా, అక్కడి నుంచి 2 సార్లు పడిపోయిన తర్వాత కూడా మీకు ఫోన్ వచ్చిందా రాలేదా, అసలు యాక్చువల్గా 24 అవర్స్ దాకా మీకు ఆల్రెడీ ఆయనతో మీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేవా, ఆయన ఒక్కడు పడిపోయాడు, లెగిసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకడు కూర్చున్నాడు, కూర్చొని ఇంకొకరి దగ్గర కూడా తీసుకున్నారు, మీకు ఫోన్ చేశారా లేదా, అక్కడి నుంచి మళ్ళీ రాత్రి యాక్సిడెంట్ ఐజీ గారు చెప్తున్న ప్రకారం యాక్సిడెంట్ జరగలేదు అంటున్నారు. జరగలేకుండా మొత్తం టోటల్గా ఒక 7 అడుగులు పోతురు. అంత 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి 5 గంటలు 6 గంటలు అలాగేలాగా మాట్లాడగల ఏకదంటితో మాట్లాడగలిగే వ్యక్తి, 5 గంటలు అంత 5 గంటలు అవలేలుగా మాట్లాడగలిగే వ్యక్తిని మనం ఆయన 7 అడుగులు గోతులో బండితో పడిపోతే చనిపోయాడు అంటే ఈ క్రైస్తవ సమాజానికి ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయి చనిపోయారన్నా, లేకపోతే ఏమైనా జరిగిందని చనిపోయారన్నా తెలిస్తే ఒకటి ఉన్నాం. కానీ ఐజీ గారు చెప్పిన ప్రకారం ఏ బండి యాక్సిడెంట్ అవ్వలేదు అంటున్నారు. యాక్సిడెంట్ అవ్వకుండా పడిపోయాడు రామప్పాడు అంటున్నారు, మళ్ళీ పడిపోయాడు ఇంకొకటి అంటున్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి పడిపోయి చనిపోయాడు అంటున్నారు. ఇవన్నీ అనుమానాలతో అవతీస్తున్నాయి. నిజంగా ఆయనేనా, లేకపోతే ఆయన ఎవరైనా కిడ్నాప్ చేసి ఆయన పట్టుకొని వెళ్ళారా, పోలీసులు నివృత్తి చేస్తారు. ఇది క్రైస్తవ సమాజానికి ఈ మందు అనేది ఇలాంటి తప్పుడు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి మీరు సమాధానం చెప్పవలసింది, వీడియో పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు ఒక్కలే దీనికి నివృత్తి చేయగలరు. ప్రవీణ్ గారు ఏంటి, ఎలాగుంటారు, ప్రవీణ్ గారు తాగరా, ప్రవీణ్ గారికి ఏమైనా ఆ రోజు గొడవలు అయ్యాయా, లేకపోతే ఏమైనా జరిగిందా, ఏమైనా సందర్భం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇట్స్ అ వైఫ్గా మీ మీద ఉంటుంది. రాజకీయం చేయకూడదు, రాజకీయం మాట్లాడకూడదు. కానీ కొంతమందికి మతాలు రెచ్చగొడుతున్నారు, కొంతమంది క్రైస్తవులు బాధపడుతున్నారు, కొంత కన్నీరు పెడుతున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఒక నిజంగా కానీ ఆయన తాగి ఉంటే
ఇది యావత్ క్రైస్తవ సమాజానికి పాస్టర్ల మీదకి ఈ అభండం పడుతుంది కాబట్టి బాధపడుతున్నారు. ఇది ఒకవేళ నిజంగా తాగలేకపోతే మనం ఇమ్మీడియట్లీ చెప్పకపోతే అది క్రైస్తవ సమాజం మొత్తం టోటల్గా ఇబ్బందులు పడుతున్నారు. కనుక దయచేసి క్రైస్తవుల కోసం మీ హస్బెండ్ ఇస్ ద రైట్ మీరు, కానీ క్రైస్తవ సమాజానికి మత బోధకుడుగా ఆయన కోసం మీరు వివరించవలసిన బాధ్యత ఆ వైన్ షాప్కి వెళ్ళింది ఆయన కాదా, అసలు నిజంగా ఆ వ్యక్తేనా, ఆ వ్యక్తి కాకపోతే ఏంటి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఇంతకుముందు ఎలాంటి తాగాడు, ఎప్పుడైనా ఇలాంటి ఏదో బోధించేవాడా, ఏం జరిగింది, లేకపోతే ఇంటికాడ ఏమైనా గొడవ జరిగిందా, బయట ఏమైనా ఫోన్లు గొడవలు జరిగాయా, మరి ఈ 24 hours మీరు ఏమైనా మీ హస్బెండ్తో ఇన్ని జరిగినప్పుడు కూడా ఫోన్లు మాట్లాడారా, మాట్లాడలేదా, ఎందుకు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు, దేనివల్ల మాట్లాడలేదు, దేనివల్ల మీకు ఆయన మీకు చేయలేదు, మీరు ఆయనకి చేయలేదు, ఇవన్నీ కూడా అనుమానాలతో. ఓకే, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ స్టేట్మెంట్ రికార్డ్. స్టేట్మెంట్ ఇచ్చేది పోలీసులు ఇచ్చేదాకా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేదాకా క్రైస్తవులకి సోషల్ మీడియాలో ఇంకొక మతం వాళ్ళు ఇంకొకరు ఇష్టం వచ్చేది మాట్లాడతారు. అంటే మీరు క్రైస్తవులు అంతా ఇలాగైనా, మీరు ఇలాగే ప్రార్థన చేస్తారా అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అలాగే మనం క్రైస్తవ సోదరుడిగా, మన క్రైస్తవ బిడ్డడుగా మనం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు వీడియో రూపంగా విడుదల చేసి చెప్తే బాగుంటుందని రిక్వెస్ట్. మీరు తప్ప ఇంకెవరు, మీరు పోలీసులు ఇన్వెస్టిగేషన్, ఈ రెండు తప్ప ఇంకా ఎవరేం చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, నటికుమార్ చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పినా, కే పాల్ గారు చెప్పినా, లేకపోతే అనిత గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఇది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పోలీసులు తేల్చాలి, లేకపోతే మీరు చెప్పగలగాలి. ఇది క్రైస్తవ సమాజం కోసం మీరు కంపల్సరీ ఆ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా ఈ చక్కర్లన్నీ ఆపాలి. అంటే మీరు కంపల్సరీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవాలి. మీకు బాధ ఉంది, చనిపోయారని బాధ ఉంది, కష్టం ఉంది, ఆ బాధ అందరూ అర్థం చేసుకుంటాం. కానీ క్రైస్తవ సమాజం కూడా మిమ్మల్ని, మీ హస్బెండ్ని కొన్ని లక్షల మంది ఆరాధించారు, కొన్ని లక్షల మంది మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మీ మాట కోసం కొన్ని లక్షల క్రైస్తవ సోదరులు వెయిట్ చేస్తున్నారు. కనుక మీ మాట మీద ఈ సోషల్ మీడియాలో ఈ చక్కర్లన్నీ ఆగాలంటే మనం ఇట్టి పరిస్థితుల్లో మీరు ఒక మాట మాట్లాడితే బాగుంటుందని నా వినపం. లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించారు. అంటే వైసీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటివన్నీ వీళ్ళ దగ్గర నుంచి మరిన్ని వస్తాయి, మేము సీరియస్గా ప్రతి అంశాన్ని తీసుకుంటాం, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తున్నాం, తొందరలో అన్ని బయటపడతాయి, తప్పు చేస్తే ఎవరైనా అసలు వదిలిపెట్టమని చేశారు. సో ఇక నిజంగా వైసీపీ వాళ్ళే రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారు సార్. లోకేష్ గారు కామెంట్స్ ఏ విధంగా? గవర్నమెంట్ ఎవరుందండి? కూటమి గవర్నమెంట్ ఉంది కదా, వైసీపీ ఉంటే తీసుకుని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి లోన్ వేసిమనండి. నెంబర్ 1, నో డిస్కషన్. వైసీపీ వాళ్ళున్నా, టీడీపీ వాళ్ళున్నా, బీజేపీ వాళ్ళున్నా, జనసేన వాళ్ళున్నా, లేకపోతే బయట మత బోధకులున్నా, ఇంకొకరున్నా యాజ్ ఎ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే. మన వైసీపీ వాళ్ళ కోసం మాట్లాడకూడదండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎవరు చట్టానికి అతిథులు కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరు అతిథులు కాదు. అందుకే చెప్పాను, ఆమె ఏమడిగింది, రాజకీయాలు చెయ్యొద్దు, దయచేసి ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేటప్పుడు మనం దాన్ని గౌరవించాలి. లోకేష్ గారు కూడా ఆయన మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇస్ ద సన్. కనుక ఒక పార్టీ మీద మనం ఇన్వెస్టిగేషన్ నడిచేటప్పుడు ఇంకో పార్టీ మీద అబండం వేయకూడదు. ఎందుకంటే ఇక సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు నడిపిస్తే వైసీపీ సోషల్ మీడియా అరెస్ట్ చేయండి, లేకపోతే వేరే మతం వాళ్ళు తప్పు చేస్తుంటే మనం అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టండి, మతాలను రెచ్చగొట్టే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టండి. ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళ గొప్పవి, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్పది. మన దేవుడి కోసం మనం చెప్పుకో, ఎదుటి దేవుడిని కించపరచొద్దు, ఎదుటి వాళ్ళని కించపరచొద్దు, ఎదుటి వాళ్ళని అవమానపరచొద్దు. దయచేసి మన దేవుడు చాలా గొప్పవాడని చెప్పండి తప్ప ఎదుటి వాళ్ళని కించపరచొద్దు అనేది మనవి. దయచేసి లోకేష్ గారైనా ఈజ్ అ ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్లో తప్పు ఎవరు చేశారో యాక్షన్ తీసుకోవాలి. మళ్ళా ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది కాబట్టి అక్కడ ఎంపీ పురంధేశ్వరి గారు ఇప్పటికొచ్చి ఆమె రియాక్ట్ అవ్వలేదు. అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఆమె కాబట్టి ఆమె కూడా ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు పురంధేశ్వరి గారు. అలాగే బీజేపీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అలాగే మీకు వీర్రాజు గారు రాజమండ్రి కాబట్టి ఆయన రియాక్ట్ అవ్వలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి, మరి పక్కనే డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళ నాయకులు రియాక్ట్ అవ్వలేదు, జనసేన రియాక్ట్ అవ్వలేదు. మనం సనాతన ధర్మం అంటే అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి ఉండాలి. అక్కడ ఒక మతానికి చెందినవాడు చనిపోయాడు కాబట్టి ఖండించవలసిన బాధ్యత, మనం చూడవలసిన బాధ్యత, ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేయవలసిన బాధ్యత మన పార్టీ మీద ఉంది. కాబట్టి పార్టీకి అందరూ ఓటు వేస్తే మనం గెలుస్తాం, పార్టీకి ఒక మతమో ఒక కులమో ఓటు వేస్తే గెలవం. కనుక దయచేసి ఒక్కసారి రియాక్ట్ అయ్యి ఇప్పుడైనా సరే రియాక్ట్ అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.